గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ మను చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మను చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నామని తెలిపారు. ఎందరో త్యాగమూర్తులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులకు జోహార్లు అర్పిస్తున్నానన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు. ప్రజా పాలన ద్వారా జిల్లాలోని వివిధ శాఖలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు, విద్యార్థులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు మీడియా ప్రతినిధులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మన భారతావని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అందించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను పణంగా పెట్టిన ఎందరో త్యాగధనులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాలను సమర్పించుకుంటూ స్మరించుకుంటూ మన జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా తెలుపుకుంటున్నాను. సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ద్వారా జిల్లాలోని వివిధ శాఖలకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. రైతు భరోసా ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అర్హులైన రైతులందరికీ 2 విడతల్లో అందజేయడం జరుగుతుంది. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి చౌరస్తాలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బోయిన్పల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం తెచ్చుకున్న ప్రపంచం కంటే మన దేశం ఇంకా 5-6 సంవత్సరాలు వెనుకబడే ఉన్నామన్నారు. రాబోయే రోజుల్లో అధిగమిస్తామని తెలిపారు. భారతదేశంలో యువత ఎక్కువగా ఉందని, రాబోయే రోజుల్లో ప్రపంచమంతా మన దేశం వైపు చూసే రోజు వస్తుందన్నారు. స్కిల్ టెక్నాలజీతో యువతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా రావాలి. అందరు కూడా గొప్పగా, అందరు కూడా కష్టపడి గొప్పలు కావాలి. ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని 77 సంవత్సరాలు అయింది. ఇంకా మనం ప్రపంచం అంతా కూడా, ప్రపంచానికంటే మనం 5-6 సంవత్సరాలు వెనుక ఉన్నాం. చైనా, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా కంటే మనం 5-6 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ప్రపంచం అయింది, స్కిల్ టెక్నాలజీ. మనం కూడా మన భారత్కే గొప్ప అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులలో యువత అంతా కూడా ప్రపంచంలో అంటే ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. కాబట్టి మన యువతకు మంచిగా టెక్నాలజీ స్కిల్ నేర్పించే, ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన యువతకు ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మనమే ప్రపంచంలో నంబర్ 1 అవుతాం, టెక్నాలజీలో కూడా మనమే నంబర్ 1 అవుతాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తనను అవమానించారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం ముగించడంతో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజ్గిరి సర్కిల్ జిహెచ్ఎంసీ అధికారుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ జెండా ఆవిష్కరణలో ప్రజల నుండి ఎన్నుకోబడిన ఒక ప్రజా ప్రతినిధి వచ్చేంత వరకు 10 నిమిషాలు కూడా ఆగకుండా జాతీయ జెండాను ఎలా ఎగురవేస్తారని అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యల వల్ల మీరు చెప్పిన టైంకి 12 నిమిషాలు లేట్ అయ్యిందని ఆ కాస్త కూడా ఆగలేరా అని మండిపడ్డారు. అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా ఇది? చెప్పండి, మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఏ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి కదా మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతోటి వాళ్ళు పిలిస్తే కూడా ఇవాళ మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రో, మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్, మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడికి. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? మీకు యూ నో దట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టక్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకే ఇక్కడ వస్తుండే మేము. మరి ఏందమ్మా ఇది తరికా ఏంటి? ఇది కరెక్టా? చెప్పండి, మీరే చెప్పండి. మేము ఎంత సహనంతో ఉండాలమ్మా? మీరు ఇవాళ ఇది కరెక్ట్ పద్ధత చెప్పండి. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చిండ్రు, మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది, మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు మనం ఆల్రెడీ చెప్పాం మేడం, సార్ వస్తున్నా ఆల్రెడీ వేలో ఉన్నారని చెప్పాం. మీరు మళ్ళీ అక్కడికి స్టార్ట్ చేసి అంటే ఏంది అంటే మీరు 5 minutes వెయిట్ చేస్తే నేను 5 minutes లేట్ అయినందుకు మాకు అవమానం జరగాలనా అమ్మా? వాట్ సారీ అండి? అబ్సల్యూట్లీ రబీష్. ఇది ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిని, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరచడం ఏముంటుంది చెప్పండి? మీరు అన్ని టైంకే చేస్తారు మేడం. ప్రతిదీ మీరు ఇచ్చిన టైంకి అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారా? ప్రతి పనులు మీరు అన్ని కంప్లీట్ ఎందుకు ఏం చేసుకొని ఇన్వైట్ చేస్తారమ్మా? అవమానం మీరు చేసి అటు మీరు వచ్చి యూ షుడ్ హావ్ వెయిటెడ్. You ask him, call him, tell him. అంటే అంటే వాళ్ళు ఏం పెద్ద చదువులు చదువుకుంటే వాళ్ళకి అంత నెత్తి మీద ఎక్కినట్ట కళ్ళు? నాకు అర్థం కాదు. ఇంకెందుకు అవమానం చేసినాక ఏ విధంగా అవుతుంది ఇది చెప్పండి. అరే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఆగని పరిస్థితి ఉంటే మీకు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం? మిమ్మల్ని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి గౌరవం అవసరం లేదు మేడం. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ ఆచార్య జయశంకర్ చౌరస్తాలో జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ ఆచార్య జయశంకర్ చౌరస్తాలో జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భరతమాత ఆంగ్లేయుల దాస్య శృంఖలాలను ఛేదించుకొని ఆగస్టు 15న స్వతంత్ర ఊపిరి పీల్చుకుంటే జనవరి 26న తన రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వసత్తాక దేశంగా అవతరించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో
మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్, నాయకులు బాలరెడ్డి, మధుకర్ యాదవ్, సంతోష్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, ప్రవీణ్, రాజిరెడ్డి, మురళి, సాయి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, రాధాకృష్ణారెడ్డి, రవితేజ, బ్రహ్మ, సందేశ్, మైపాల్ రెడ్డి, బాలచందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, నేటికి మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకు అనుగుణంగానే ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ పతాక ఆవిష్కరణలు చేసుకోవడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందుకుంటూ దేశ అభివృద్ధికి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి, అలాగే కాలనీల గ్రామాల అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, డాక్టర్ బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజలకు గతంలో లేనటువంటి హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ కాలనీ ప్రజలందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భారతదేశానికి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా మేడ్చల్ జేహెచ్ఎంసీ మేడ్చల్ సర్కిల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కేఎల్ఆర్ కమాన్ దగ్గర జయశంకర్ సార్ చౌరసా వద్ద ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి గౌరవ మా యొక్క ప్రవీణ్ కుమార్ గారు జెండావిష్కరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాలికి ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాఘవేంద్ర నగర్ కాలనీలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా జయశంకర్ సార్ సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ అందరినీ సముచిత న్యాయంతో పోతున్నటువంటి మా కాలనీ సభ్యులైనటువంటి సత్యపాల్ గారికి, అదేవిధంగా కాలనీ పెద్దలైనటువంటి మిగతా పెద్దలందరికీ కూడా మా యుధిష్ఠర్ రెడ్డి గారికి, మురళి గారికి, సాయి గారికి, అదేవిధంగా సచిన్ పాటిల్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా కాలనీ పక్షాన విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క జయశంకర్ సార్ విగ్రహం దగ్గర చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చిన ముఖ్య అతిథులు అందరికీ, మరియు అదేవిధంగా ప్రవీణ్ సార్కు ఈ యొక్క కార్యక్రమంలో నిజానికి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. 77 సంవత్సరాలు దాటిపోయింది. 77 సంవత్సరాలలో కూడా ఈ యొక్క ఇంకా కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడిన కాలనీలు ఉన్నాయి. వాటి అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మారుమూల గ్రామాలకు, మారుమూల దానికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంబేద్కర్ యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈరోజు మన జయశంకర్ సార్ చౌరస్తా దగ్గర రాఘవేంద్ర కాలనీలో మన కాలనీ వాసుల పిలుపు మేరకు 77వ స్వతంత్ర గణతంత్ర విజయోత్సవాల్లో ఇక్కడికి జెండా మన అధ్యక్షులు రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు మన ప్రవీణ్ సార్ గారు, సత్యపాల్ గారు, అలాగే ఇక్కడ పెద్దల సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ రాజకీయ నాయకులు, ఇక్కడున్న కాలనీ వాసులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ గణతంత్ర ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కాలనీలో కూడా ఘనంగా జరుపుకుంటారు. అలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు కాలనీవాసులు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధి ఫిర్జాదిగూడలో భారీ తిరంగ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు జెండా ఊపి ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిర్జాదిగూడలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగ విలువలను గుర్తు చేసే పవిత్రమైన దినమని, స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు. దేశ ఐక్యత, సమానత్వం, స్వభ్రాతృత్వం పట్ల యువత అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి తిరంగ ర్యాలీలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిహెచ్ఎంసీ పరిధి షామీర్పేటలోని దివ్యజ్యోతి హై స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. షామీర్పేటలోని దివ్యజ్యోతి హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు చూసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ టీవీ.